ఇక ఇప్పుడు కాంగ్రెస్ కోల్యాగలు అంటుండొచ్చు ఈ కోల్యాగ మాటలు వింటే. నిన్ననే టీజేఎస్ తెలంగాణ జనసమితి ఆఫీసుకు పోయినా, నేను కూడా అడిగిన, వెన్నెల జాబిలి వై వేకువ సందేవ జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు నరసగారావే రసరాగ రంజిత ఓరమని ముదుమధుర భావ తరంగిణి అని మీరు సుందరీమణుల తోక పట్టుకొని చుట్టూ తిరుగుతుర్రాట. మరి తెలంగాణలో సమస్యలని పక్కేసుకొని పండుకునేయట అని మరి ప్రతిపక్షాలు నెత్తిర పోసుకుంటుర్రు కోదండరాం సారు. అంటే ఆయనే ఇదే సమాధానం చెప్పిండు. ఏం సమాధానం చెప్పిండు? నేను ఇప్పుడు చెప్పిన సమాధానమే చెప్పిండు. ఇక తోక ముడుచుకొని కూకోసారు. సరే, ఇక నోటీసులు ఇస్తే తప్పేముంది? నోటీసులు ఇస్తే తప్పేముంది? వారికి సంబంధం లేకుండానే తప్పిదాలు జరిగాయా? ఎవరికి? కల్వకుంట్ల కుటుంబానికి. అలా ఇంకో కోడియాగా కూడా ఉంది. ఎవరాయనే? ఈటెల రాజయ్య. ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిండు. ఎవరు తప్పు చేసినా జైలుకు వెళ్ళాల్సిందే. అమ్మా, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు. రాబా 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 నేను బాయికాడ ఉండి చిన్నపోయి సిద్ధకాంతున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు నేను ఈ బాయికాడ ఈ బామౌజు కాడ ఉండాలి? ఉండబుద్ధి అయితే లేదు, కాళ్ళు తిమ్మిర్లు పట్టినాయి. ఇక నేను రేపో మాపో అమెరికా పోదామనుకుంటున్నా. అమెరికాలో ఉన్న నా మనుమని దగ్గర 4 రోజులు కాలవెల్ల తీసుకొని పూటెల్ల తీసుకొని వద్దామనుకుంటున్నా. ఈ లేనిపోని కథలన్నీ మళ్ళీ ఏదో బయటికి వస్తున్నాయి. నేను అమెరికా పోయే టూరు రద్దయితట్టుంది. ఇక నేను ఏడికి పోవాలనో గాడికే పోతట్టున్నా అని పిగలు పట్టుకున్నది కేసీరావుకు దేవుడో. ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబంలో కచ్చపెట్టే వ్యవహారంతో బిడ్డ ఓ దిక్కు కుంపటి, అల్లుడు ఓ దిక్కు ఎంపటి, మరి కొడుకు కూడా గుదిబాండ లెక్క తయారయ్యిండు. నేను ఎట్ట చేదు ఏమి చేదు అసెంబ్లీకి పోదామంటే పానము నిమ్మలం లేకుండా అయిపోయింది. పోతే ఏం మాట్లాడతాను, ఏం చేస్తాను, మరి అధికార పార్టీలు ఏం అడుగుతారో, నేను ఏం చెప్పాలో, గతంలో తప్పులన్నీ ఇప్పి చెప్పమంటే నేను ఏ రంగం చెప్పదు ఎట్ట చెప్పదు అని వనికి పోతున్నాడు. ఒడ్డున వాట చేప పిల్లలాగా కేసీరావు. ఇక మరి ఓ దిక్కు బిడ్డ పంచాది, ఓ దిక్కు కొడుకు పంచాది, ఇంకో దిక్కు అల్లుని పంచాది. 3 ముక్కలారా కల్వకుంట్ల కుటుంబంలో నడవబట్టే. ఇక ఇంతనే నోటీసులు పంపితే ఈ నోటీసులు చల్లకుండా కాళేశ్వరము ఏదో పీసీ ఘోష్ కమిషన్ అని ఇలా తప్పులు జరిగినాయి. 109 మంది అధికారులను, ఇంజనీర్లను, ఏమని చిన్న ఇంజనీర్లను, పెద్ద ఇంజనీర్లను, కాంట్రాక్టు కంపెనీలను, ఏమని కలెక్టర్లను వాళ్ళను పూసగుచ్చినట్టుగా తోసుకోకుండా పీసీ ఘోష్ కమిషన్ అడుగుతుంటారా దేవుడు. ఇక మరి మాదేముంది సారు అంతా పెద్ద మనిషి కేసీరావే చెప్పినట్టుగానే మేము గంగిరెద్దు లేక తలకాయ ఊపినాము. మాకు ఏ పాపం తెలియదయ్యా ఓ సారు, మేము ఏ తప్పు చెయ్యలేదు ఓ సారు అని ఇక ఈ రకంగా ఇక ఆ కమిషన్ ఏదైతే కథ నడుస్తుందో వాళ్లకు పాపది బట్టి తలకాయ ఉంచి సమాధానం చెప్పిరట. ఎవరో 109 మంది అధికారులు, ఇంజనీరులు, గుత్తేదారులు, కాంట్రాక్టర్ కంపెనీలు, ఇక కలెక్టర్ల కారించి. ఇక ఇప్పుడు అసలైన కారకుడు ఎవరు, అసలైన దొంగలు ఎవరు, ఎట్ట సంగతి, ఏం సంగతి? మరి అందరూ 109 మంది అధికారులు అందరూ ఏ వంక అంటే ఏ వంక అన్నట్టు అందరూ ఇటే చూపిస్తుర్రు. ఎటు చూపిస్తుర్రు? ఇగో ఇటు అవుపడుతుందా కేసీరావు బొమ్మ, ఈయన చూపిస్తుర్రు. ఇక ఇప్పుడు కేసీరావయ్య జర్ర నిమ్మడపడి నిన్న జర్ర కుదురుకొని ఇంట్లో పంచాయతీ సల్లారుతుంది అనే టైంలో పాయ్ మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చి పడ్డది. అమెరికాకు పోయి 4 రోజుల పాటు మనమంతాడ ఉండి అక్కడ వంటకాల రుచి చూసి
4 రోజులు నిమ్మలపాటి వద్దామనుకుంటే ఇప్పుడు జైలుకు పోయే కాడికి పోతుంది కథ. అమెరికా పోదామనుకున్న ప్రయాణం జైలుకు పోతుందా అని ఎట్లా చేదు నా ప్రయాణం అని పాపం కేసీరావు ఇప్పుడు కుడితిరబడ్డ ఎలుకోలే తల్లాడుతుండులా. వచ్చే నెల 5 తారీఖున నువ్వు పీసీ ఘోష్ కమిషన్ నువ్వు కథ ఏందో ఇప్పి చెప్తానుకు రావాలి అని నిన్న నోటీసు పంపారు. ఈయన వచ్చే నెల 5 తారీఖు నాడు ఈయన రావాలి విచారణకు. 6 తారీఖు నాడు ఈ కోళ్ళగా రావాలి. ఎవరు? హరీష్ రావు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కోళ్ళగా కాబట్టి ఇక అందులోనే ఇగో బిత్తరవై చూస్తున్న ఈటెల రాజేందర్ కూడా రావాలి. ఆయన ఎప్పుడు రావాలయ్యా? 9 తారీఖు. ఇగో ఇది అసలైన కథ. ఇక మొత్తానికైతే జూన్ 5న విచారణకు రావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపించారు. కాళేశ్వరం అక్రమాలపై విచారణలో సంచలన పరిణామము. 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్ను విచారణకు పిలిచిన కమిషన్ కార్యాలయంలో విచారణ ఉంటుందని స్పష్టము. మొత్తానికి రామ ఉయ్యాలో రామ ఉయ్యాలా, అమెరికా టోరో ఉయ్యాలో, ఆగవైతట్టుంది ఉయ్యాలో, జైలు ప్రయాణము ఉయ్యాలో, జంగు సైరానుదే ఉయ్యాలో అనే కాడికి వచ్చింది కథ. ఇక మరి ఎట్లయితుందో ఏం పోద్దో శంకర నారాయణ భగవంత ఏం చేస్తావో ఏం కథో. ఇక మరి పెద్ద మనిషి ఇప్పటికే కుర్తిరబడ్డ ఎలుకోలే బాయి కాడ తనలాడుకుంటూ ఉన్నాడు. అటు గజ్వేల్ జనాలకు ముఖం చూపిస్తలేడు, ఇటు అసెంబ్లీలో ముఖం చూపిస్తలేడు. కానీ ఆయనకు పెళ్ళిళ్ళకు పేరంటాలకు పోతుండు అనుకో. ఇక మరి పానం నిమ్మలం కావాలి కదా. ఊరికే ఆడ బాయి కాడ కూర్చొని ఆ చెట్లు ఆ పొలం చూసుకుంటా ఎన్నాళ్ళు ఉంటాడు.